పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలా ఉంటుందండి? పొలిటికల్ డైలాగ్స్ గట్టిగా ఉంటాయి సినిమా. సో రేపు యాత్ర 2 వస్తుంది, దాన్ని కౌంటర్ గా అనుకోవచ్చు. కౌంటర్ అంటే అనుకోవచ్చు. ఎన్కౌంటర్ అంటాడు ఒక ఫ్యాన్, కౌంటర్ గా ఇది ఎన్కౌంటర్ అనుకుంటా. ఆబ్వియస్లీ అండి. యాత్ర 2 అంటే కంప్లీట్లీ రేసర్ అంటే మాకు అర్థం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి. ఓకే, సో రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి త్వరలో. పవన్ కళ్యాణ్ గారు సీఎం చేశారు ఖచ్చితంగా అయితే చెప్పండి. సీఎం పక్కన పెడితే కంప్లీట్లీ కామన్ మ్యాన్. సీఎం అంటే మాకు కామన్ మ్యాన్ అనేది యా అదైతే నమ్మకం ఉంది. అసెంబ్లీకి అయితే అట్లీస్ట్ ఈజ్ వాయిస్ ఇన్ అసెంబ్లీ. 175 సీట్స్ ఎన్ని వస్తాయి? పొత్తులో జనసేన టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి ఎక్స్పెక్టింగ్ 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం తక్కువ ఏం లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ భారీ విషయం పక్కన విన్ అవ్వాలని కోరుకుంటున్నాం యాజ్ ఎ ఫ్యాన్గా. కాంగ్రెస్ ఈ సినిమాలో చైర్మన్ ఒకటే సీఎం అయినా ఒకటే అంటారు కదా. యా ఎగ్జాక్ట్ లాస్ట్ జగన్ గారికి వస్తుంది అది. ఆఫీస్ మేమైతే అదంటూ లోపల కూడా వేస్తుంది. అలాగే ఉంది. యా మామూలుగా లేదు ఆ డైలాగ్ లోపల. థ్యాంక్ యూ. మేము పవన్ అన్నకి మా దేవుడు పవన్ అన్న ఆయన చెప్తాడు. పొలిటికల్ డైలాగ్ చాలా ఉంది సినిమాలో. సీఎం అయినా ఒకటే సీఎం అయినా ఒకటే అంటారు. 30,000 అంతే అన్న. సీఎం అయినా ఒకటి, పిఎం అయినా ఒకటి. ఎందుకంటే ప్రజలకి కావాల్సిన హక్కు కాబట్టి. అది ప్రజలకి మంచి చేస్తే ఎవరన్నా చెప్పాలి. ప్రజల కోసమే కదన్న సీఎం అయ్యేది. అట్లా జగన్ అట్లా చేస్తే చెప్పండి. రేపు యాత్ర 2 వస్తుంది. యాత్ర 2 అన్న వాళ్ళు చేసే చెడు చూపిస్తారు కానీ మంచి చూపిస్తారు. నాకు అది అర్థం కాదు. ఎందుకు తీస్తారు అన్న? ఇట్లా లేపుతారు, పైకి లేపుతారు. ఆజీవ్ వాడు ఎత్తుకున్నాడో తెలియదు. ఆడ ఎదువాడు ఒకసారి మంచి చెప్తాడు, ఫస్ట్ టైం పవర్ స్టార్ లేపుతాడు, లేకపోతే మళ్ళీ పడేస్తాడు. ఎట్లా లేపుతారు? అవుతారు అన్న, కన్ఫర్మ్ అవుతారు. మేము చేసుకుంటాం. వస్తాయన్న సగం పైన వస్తుంది. లోపల కాన్ఫిడెన్స్ అయితే పక్కా ఉంది. లోపల మాత్రం రచ్చ. అంతే అన్న, ఏం లేదన్న. మధ్యాహ్నం వస్తుంది ఎండ. జగన్ గారి పెద్ద ముండ. మీరు చూసుకోండి ఎవరైతే వైసీపీ అభిమానులు ఉన్నారో కానీ కొంచెం కించపరిచేటట్టు తీస్తే మాత్రం వేరేలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నాకు చీమ్ అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే అని చెప్పి డైలాగ్ చెప్తారు కదా. పవన్ కళ్యాణ్ గారికి జగన్ కూడా అంతేనా? అంతే మరి. అది 100% తప్పు జరిగితే నిలదీస్తాడు. లోపల డైలాగ్ కి రెస్పాన్స్ ఎలా ఉంది? మెంటల్ పేపర్లు గాల్లోనే ఉన్నాయి. సో కళ్యాణ్ గారు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారు ఈసారి పక్కా. సీఎం అయినా మీరు ఆయన పిఎం అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఎలక్షన్స్కి మేము సిద్ధము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా, మరి మీరు సిద్ధమేనా? మేము సిద్ధమే. నాది ఏపీ కాదు, నాది ఇక్కడే. అన్న ఇక్కడ ఎవరిని నిలబెట్టినా వాళ్ళకు ఓటేస్తాం. ఓకే, 170 సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి కూటమి పార్టీ టీడీపీ జనసేన? ఇప్పుడు అలయన్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళదే వచ్చేస్తుంది. టీడీపీ జనసేన కంపల్సరీ వస్తుంది. అంటే జనసేన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఎలక్షన్స్? ఈసారి ఎలక్షన్స్ నమ్మలేదు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా వచ్చింది కాబట్టి ఓటకు వాళ్ళు పక్కా వేస్తారని నమ్ముతారు. అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఎలక్షన్ దగ్గరకు వచ్చే మంది ఎక్కువ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అది ఇతను ఎక్కువ ఆయన పాలసీల గురించి మాట్లాడితే వీళ్ళేమో పర్సనల్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు చాలా మంది తప్పులు చేస్తుంటారు. వాళ్ళ దగ్గర తప్పులు ఉంటాయి. ఆ తప్పుల్ని వాళ్ళు నిలదీసుకోరు. సో వాళ్ళ తప్పులు కూడా బయట పెట్టుకుంటే బాగుంటుంది. ఒకసారి ఆయన అనే ముందు వాళ్ళ తప్పులు కూడా చూసుకుంటే బాగుంటుంది. సినిమాలో కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక మనిషిని మనం సీఎం చేసామంటే ప్రజలు ఎన్నుకున్న సీఎం కాబట్టి మనం రెస్పెక్ట్ అవ్వాలి. ఎందుకంటే అది రాజ్యాంగం పరంగా మనం అది నేర్చుకోవాలి. ఎన్ని సీట్లు వస్తాయని అనుకున్నారు ఈసారి? 151 రాకపోవచ్చు, 151 రాకపోవచ్చు, 100 వరకు రావచ్చు. కానీ పొత్తులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు 30 సీట్లు ప్రకటించడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్, ఓపెన్గా చెప్తాను డైహార్డ్ ఫ్యాన్. కానీ పొత్తులో ఉన్నవైతే నాకు సీట్లు ఎందుకని? ఎందుకంటే 30 సీట్లు ఇవ్వడం ఏంటన్నది. నేను ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం మంచి కోసం అని చెప్పేసి ఆయన చెప్పేసి ఈసారికి మీరు నిర్ణయాన్ని గౌరవించండి అన్నారు కదా. మేము గౌరవిస్తాను. ఇప్పుడు నేను జెండా పట్టుకుని దిగా మొన్నటి వరకు, ఇప్పుడు ఇంకో జెండా పట్టుకోమని నాకేం నా నాయకుడు సీఎం కావాలనుకున్నా తప్పుంది. సో ఇప్పుడు పొత్తు విషయం మీకు నచ్చలేదంటారా? నాకే చాలా మంది నచ్చలేదు. ఎవరు బయట పెట్టుకుంటున్నారు. ఓకే, సో పొత్తులో ఉన్నారు కాబట్టి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? పొత్తులో ఉన్నారు మేబీ 69 వరకు రావు, 69, 70 వరకు.
69 అంటే గెలిచేది ఎవరు వైఎస్ఆర్ అంటే 100+ వస్తుంది, మళ్ళీ 151 రాదు, ఇది 100 వరకు వస్తుంది. ఈ టర్మ్ వల్ల అయింది. ఇది ఇక్కడ చెప్తున్నాను కాదు, నేను ఏపీలో కూడా చాలా సర్వేలు చేశాను, నాకు ఒక ఛానల్ ఉంది. రేపు యాత్ర 2 వస్తుంది కదా మరి. యాత్ర 2 అనేది ఇక్కడ ఆడదు అన్న, అది జగన్ అది ఇక్కడ ఆడదు, ఓన్లీ పవన్ కళ్యాణ్. ఈవెన్ వచ్చినా కానీ ఈ సినిమా ముందు ఎంత పనికిరాదు. ఇప్పుడు ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది, చీఎం అయినా ఒకటే సీఎం అయినా ఒకటే అని చెప్పి. జగన్ ఎట్లా సీఎంతోనే కదా సమానము, ఇంకా సీఎం ఏంది పవన్ కళ్యాణ్కి సీఎంతోనే సమానం, మళ్ళీ అడగాల్సిన అవసరం కూడా లేదు ఆయన గురించి. ఓకే అంటే ఇంకా కొన్ని వీక్స్ లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఆల్రెడీ కొట్టుకోయిన వాళ్ళ గురించి ఎందుకన్నా మళ్ళీ మాట్లాడడం వేస్ట్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలుస్తారు ఈసారి. సీఎం అవుతాడా, మెజారిటీ ఏముంది ఇంకా పక్క. కానీ ప్యాకేజ్ స్టార్ 3 పిల్లల గురించి ఎక్కువ విమర్శలు చేస్తారు కదా, వాటి గురించి మాట్లాడడానికి ఎక్కువ అయిపోయింది అన్న, ఇంకా మళ్ళీ ఏం మాట్లాడతారు ఇంకా. వైసీపీ వాళ్ళు ఎక్కువ అదే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు చూసి. అది మాట్లాడటమే, అదే మాట్లాడతారు ఎక్కువ, అదే మాట్లాడతారు, ఇంకేం మాట్లాడరు. 175 సీట్లు ఉన్నాయి ఆంధ్రాలో, ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి? అప్రాక్సిమేట్లీ 150 అన్న, ఏదో 25 అంటే చెప్పలేము. 175కి 175 అనే కష్టమే కానీ వాళ్ళు అంటున్నారు మరి 175 కొడతాను వైసీపీ వల్ల. సరే ఒక సీట్ అయితే కొట్టమని తర్వాత మాట్లాడతాం, ఒక సీటు కొట్టిన తర్వాత మాట్లాడతాం.